These 3 days, ఈ 3 రోజులు when you go from this place, ఈ స్థలము నుండి వెళ్ళేటప్పుడు something will be imparted in your spirit. నీ ఆత్మలో ఏదో ఒక దైవికమైనది నింపుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. Hallelujah. హల్లెలూయా. That is a speciality of Beraka Prophetic Ministries. అదే బెరాక ప్రొఫెటిక్ మినిస్ట్రీ యొక్క ప్రత్యేకత. Some people might think, కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, so much word they said, చాలా వాక్యం ఏడు బాబా దంచేస్తున్నారు వీళ్ళు, but I couldn't remember many things. ఈ చెప్పినవన్నీ నాకు ఒకటి అర్థంగా. No problem. ఏమండి, పర్వాలేదండి. Whatever, if it is not going here, no problem. Everything going in your spirit. చెప్పేదంతా మీ బుర్రలోనికి వెళ్ళకపోయినా మీ ఆత్మలోనికి మాత్రం వెళ్తుంది. Amen. It went into your spirit. అది మీ ఆత్మలోనికి వెళ్తా ఉంది. That is why we see in Beraka ministry, అందుకే బెరాక పరిచర్యలో people come for 5 days, 10 days. After that they go and do miracles. 5 రోజులు వచ్చిన వారు, 10 రోజులు వచ్చిన వారు కూడా బయటికి వెళ్ళి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. The reason, కారణం ఏంటంటే something is imparted from here. అంటే ఇక్కడ నుండి ఏదో వారి ఆత్మలో పెట్టుబడిగా పెట్టబడింది. In Beraka 3 things happening. బెరాకాలో 3 విషయాలు జరుగుతాయి. The word of God will come to you. ఒకటి, దేవుని వాక్యము నీ యొద్దకు వస్తుంది. That means the instructions from the word. అనగా వాక్య ఉపదేశం అనేది నీ దగ్గరకు వస్తుంది. When you listen the word, దేవుని వాక్యమును వింటూ ఉండగా that inspires your spirit. ఆ వాక్యము నీ ఆత్మని ప్రేరేపిస్తూ ఉంది. It does something in you. నీలో ఏదో జరిగిస్తుంది. Some people cry. కొంతమంది ఏడుస్తారు. You will get the faith. కొంతమంది Something is stirring you, your spirit. ఏదో నీ ఆత్మలో ఒక చలనం, ఒక కదలిక జరుగుతూ ఉంటుంది. Because it is not just a teaching. ఎందుకంటే ఇది కేవలం ఒక బోధన మాత్రమే కాదు. It comes with the life of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ జీవం అనేది నీ యొద్దకు వస్తుంది. So when they are inspired, అందుకే వారు ప్రేరేపించబడినప్పుడు the impartation of the Holy Ghost is happening. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆ పెట్టుబడి ఇంపోర్టేషన్ అనేది జరుగుతుంది. Instruction from the word. వాక్యము నుండి ఉపదేశం, When you receive it, దానిని పొందుకున్నప్పుడు that inspires your spirit. అది నీ ఆత్మను ప్రేరేపిస్తుంది. When you are inspired, ఆ ప్రేరణ you receive the impartation of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఇంపోర్టేషన్ అనేది నీకు లభిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Yesterday, how many of you enjoyed the session? నిన్నటి దినాన ఈ సెషన్స్ అన్నిటిని ఎంతమంది ఎంజాయ్ చేశారండి? Yesterday when Anna preached the last session, ఆ చివరి సెషన్ లో అన్నగారు ప్రసంగించేటప్పుడు I know many of you, God has strengthened you. నాకు తెలుసు మీలో అనేక మందిని దేవుడు బలపరిచాడు. I always see God has called Beraka ministry specially for the ministers of God. మరి ముఖ్యంగా బెరాక పరిచర్య ప్రత్యేకంగా దైవజనులైన వారి కొరకు దేవుడు బహుబలముగా వాడుకొంచి ఉన్నాడు. Hello precious servants of God. ప్రశస్తమైనటువంటి దైవజనులారా, This ministry is for you. ఈ పరిచర్య మీకోసమే. It's for your wife. ఇది మీ భార్య కొరకు. It's for your children. ఇది మీ పిల్లల కొరకు. I know the Beraka ministry by the grace of God from 1989. నాకు తెలిసి 1989 నుండి బెరాక పరిచర్య తెలుసు. 1989 when I was a teenager. ఆ 1989 సంవత్సరంలో నేను టీనేజర్ గా ఉన్నాను. I attended Beraka ministry. నేను బెరాక పరిచర్యకి హాజరయ్యాను. As a teenager I had many questions. ఆ టీనేజర్ గా చాలా ప్రశ్నలు నా మదిలో ఉండేవి. I was born and brought up in a Pentecostal church. నేను ఒక పెంతెకోస్తు సంఘములో పుట్టి పెరిగానండి. And I'm not able to overcome. కానీ జయ జీవితం నాకు లేదు. Not able to live a victorious life. మరియు జయించినటువంటి జీవితం నాకు లేదు. I asked Lord, forgive me Lord. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నన్ను క్షమించు. Cleanse me by your blood Lord. నీ రక్తము ద్వారా నన్ను పవిత్రపరచయ్యా. Again committing the same sin. మరలా పాపం చేయటమే. Going down, up and down, that is Christian life. ఎక్కటం దిగటం, లేవటం పడటం, ఇదే పని యొక్క జీవితం. When you go to church, సంఘానికి వెళ్ళినప్పుడు everything looks nice. అంత చాలా ఆడంబరంగా ఉండేది. That was my life. అదే నా జీవితం. But when I attended Beraka ministry, నేను పరిచర్య బెరాకాకు హాజరయ్యాక one seminar transformed my life. ఒక్క సదస్సు నా జీవితాన్ని మార్చేసింది. One seminar ఒక్క సదస్సు in 1989. 1989లో
that revelation came, ఆ ప్రత్యక్షత నాకు that వచ్చినప్పుడు inspired my spirit, అది నా ఆత్మను ప్రేరేపించింది. then importation happened. ఆ ఇంపోర్టేషన్ నాకు లభించింది. These 3 days, ఈ 3 రోజులు every revelation ప్రతి ప్రత్యక్షత changes your life, నీ జీవితమును మార్చివేస్తుంది. renews your mind, అది నీ మనసును నూతనపరుస్తుంది. taking to your destiny. మరియు అది నిన్ను గమ్యమునకు క్షేమముగా చేరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Yesterday, first session, నిన్నటి దినాన మొదటి సెషన్ I spoke to the half of the people. నేను సగం మందితో మాట్లాడాను. So half of the people came very late. ఆ సగం మంది నిన్న ఆలస్యంగా వచ్చారు. Always VIPs will come late. ఆలస్యంగా వచ్చే వారందరూ ధన్యులు, ఎందుకంటే మీరు విఐపీలయ్యా. And maybe you come from too far. నాకు తెలుసు, సరదాగా అన్నారులే. No problem. మీరు చాలా దూరం నుండి వస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు. No problem. పర్వాలేదు. Yesterday I spoke about the covenant, new covenant. నిన్నటి దినాన నేను నిబంధన గురించి మాట్లాడాను. I spoke about when you know about the revelation of the covenant, how your life will be transformed. నిబంధన యొక్క ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు నీ జీవితం ఎలా మార్చబడుతుందో చెప్పాను. Actually, we have to have a clarity about the new covenant and the old covenant. పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండిటి మధ్య తేడా విషయంలో మనకు ఒక స్పష్టత రావాలి. Many pastors here, preachers here. అనేక మంది ప్రసంగికులు ఉన్నారు, అనేక మంది సంఘ కాపరులు ఇక్కడ ఉన్నారు. When you don't have the knowledge about the covenant, నిబంధన గురించిన వాక్య జ్ఞానము మనకు లేకపోతే we cannot enjoy the blessing of the covenant. ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేము. And we cannot preach to the people also. అంత మాత్రమే కాదు, ప్రజలకి కూడా మనము బోధించలేము. Hallelujah. హల్లెలూయా. Maybe you have the knowledge, బహుశా మీకు జ్ఞానం ఉండవచ్చు, but you must know that clarity between old covenant and the new covenant. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్న తేడా ఏంటో నీకు అర్థం కావాలి. Actually, old covenant is for the old man. పాత నిబంధన వాస్తవంగా ప్రాచీన వ్యక్తికి. New covenant is for the new man or a new creation. ఈ నూతన నిబంధన నూతన సృష్టికి లేదా నూతన వ్యక్తికి. Actually, old covenant was dealing with the fruit. ఈ పాత పాత నిబంధన ఫలించటం కొరకు. But the new covenant is dealing with the root. నూతన నిబంధన ఫలము కాదు, వేళ్ళకి సంబంధించినది. I will explain it. నేను దాన్ని వివరిస్తాను. Actually, when Adam fell, ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో the sin entered into the man. పాపము మానవులోనికి వచ్చింది. Because of one man's sin, ఒక్క మనుషుని పాపము వలన, Romans 5:17 says, రోమ 5:17 ప్రకారం the whole humankind came under the power of sin and death. మానవ జాతి మొత్తం పాపమునకు మరణమునకు దాస్యంగా అయిపోయారు. So people are become enmity, they have become enemies of God. అందుకే మానవులు దేవునికి శత్రువులయ్యారు. Listen to me. నా మాటలు జాగ్రత్తగా వినండి. Adam is a son of God. ఆదాము దేవుని కుమారుడు. You can read in Luke chapter 3 last verse, Adam is a son of God. లూకా సువార్త 3వ అధ్యాయము చివరి వచనములో చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. But కానీ the day he ate that fruit, ఏ దినమునైతే తినకూడని పండు తిన్నాడో, listen to me, what happened? ఏమండి అందరూ వినండి, ఏం జరిగింది? John 8:44, యోహాను 8:44లో Jesus said యేసయ్య అన్నాడు to the Israelites, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుతో very strong statement, చాలా ఒక గొప్ప ప్రకటన చేశాడు. you are of your father devil. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? When he committed sin, మనము పాపము చేసినప్పుడు, when he disobeyed, మనము అవిధేయత చూపినప్పుడు, he lost the son of God, the status of the son of God, and he became the son of the devil. దేవుని కుమారుడు అపవాది సంబంధిగా మారిపోయాడు. And he became, the spirit is dead. మరియు అతని ఆత్మ చచ్చిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళింది. There's no connection between God and man. దేవునితో మానవునికి ఏ సంబంధం అనుబంధము లేదు. That is why అందుకనే even in Genesis 6th chapter, ఆదికాండము 6వ అధ్యాయములో కూడా God was so sad, why I created the man. ఎందుకు ఈ మానవ జాతిని భూమి మీద సృష్టించాను అని దేవుడు చాలా బాధపడ్డాడు. He
to destroy the whole world. అందుకే సకల లోకమును నాశనము చేయాలనుకున్నాడు దేవుడు. God said the man's thoughts are always wicked. అందుకే చూసినట్లయితే మానవుని ఊహలోని తలంపులు ఎప్పుడు దుష్టకరమైనవి అంటూ ఉన్నాడు. What happened? ఏం జరిగింది? Actually, God created man to have a fellowship with God. దేవుడు మానవుని తనతో సహవాసము చేయుట కొరకై సృష్టించాడు. But he has lost that. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. He has a devil's nature. చివరికి సాతాను స్వభావాన్ని He సంతరించుకున్నాడు. is not able to please God. దేవుని సంతోషపెట్టలేకపోయాడు. There's no connection. దేవునితో ఏ సత్త సంబంధము లేదు. The whole Old Testament. పాత నిబంధన అంతా కూడా Whoever may be the saint. వారు పరిశుద్ధులు ఎవరైనా కావచ్చు. Everybody had a old nature. అందరూ ఆ పాత స్వభావాన్నే కలిగి ఉన్నారు. The sinful nature. ఆ పాప స్వభావమే కలిగి ఉన్నారు. But కానీ God made covenant with people. దేవుడు ప్రజలతో నిబంధన చేశాడు. God made covenant with Abraham. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? You say he's a father of faith. నీవేమో విశ్వాసులకు తండ్రి అని చెబుతున్నావు. For us, Abraham means he's a big saint. ఈ అబ్రహాము చాలా గొప్ప పరిశుద్ధుడు అంటున్నారు. You know what he did? అసలు ఏం చేశాడో తెలుసా? He told a lie. అబద్ధం చెప్పాడండి. What lie he said? ఏం అబద్ధం చెప్పాడు? He called his wife as a sister. తన భార్యని అమ్మా నువ్వు భార్య అని చెప్పకు నా చెల్లివని చెప్పు అన్నాడు. And the king called his wife. చివరికి రాజుగారు అబ్రహాం భార్యను పిలిచాడు. He sent his wife. తన భార్యను కూడా పంపించాడు రాజు దగ్గరికి. Why? ఎందుకు? He want to protect his life. తన ప్రాణాన్ని కాపాడుకోవటం కొరకు భార్యను కూడా వెళ్ళరా అన్నాడు. Can you imagine? అసలు అర్థమవుతుందా? That is the standard of Abraham. అబ్రహాము యొక్క స్థితిగతి ఎలాంటిదో తెలుసా? But కానీ because God made covenant with Abraham, దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు కాబట్టి God didn't see his things. దేవుడు ఈ ఓటములన్నిటినీ చూడలేదు. God appeared to Abimelech the king in a dream and said, "Hey, you brought the wife of Abraham." నువ్వు అబ్రహాము భార్యను తీసుకొచ్చావని అబీమెలెకుకు దర్శనములో దేవుడే ప్రత్యక్షమై చెప్పాడు. So when God makes a covenant, దేవుడు నిబంధన చేస్తాడు. he takes responsibility. మరియు ఆ నిబంధనలో బాధ్యత వహిస్తాడు. Abraham obeyed my covenant and he came with his land, living as a foreigner here. That is my responsibility to protect his wife. అబ్రహాముతో నిబంధన చేస్తాను కాబట్టి ఆ వ్యక్తిని అన్యజనుల దేశములకు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అక్కడ ఆ వ్యక్తిని నేను అభివృద్ధి పొందిస్తాను, నేను బాధ్యత వహిస్తాననేదే దేవుని యొక్క నిబంధన అయి ఉన్నది. But కానీ everybody have that sinful nature. ప్రతి ఒక్కరిలో ఆ పాప స్వభావం ఉన్నది. He had 3 wives. ఆయనకి 3 భార్యలు. Abraham had 3 wives. 3 భార్యలు. And if you see everybody, చూడండి ఇక్కడ మీరు పాత David, దావీదు, man after God's own heart. దేవుని హృదయానుసారంట. So he fall into Bathsheba sin. చివరికి చూడండి బెత్షెబా, Solomon, సొలొమోను. that's uncountable. ఇక మనోడి కథ లెక్కించలేనిది. నీకు Old Testament, all the saints in the Old Testament, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరి కథ, their inside man, inward man had sinful nature. అంతరంగ వ్యక్తిలో ఆ పాప స్వభావం అనేది ఉండిపోయింది. God has given the law. అయితే దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. That has came through Moses. అది మోషే ద్వారా ఇవ్వబడింది. That is the old covenant. అది పాత నిబంధన. Why God gave old covenant? ఎందుకు దేవుడు పాత నిబంధన ఇచ్చాడు? Whenever the people heard the word in Deuteronomy, you can read, when the people hear the law, they fear. ఎప్పుడైతే ఆ పాత నిబంధన 28వ అధ్యాయములో ఇవ్వబడిందో ఆ ధర్మశాస్త్రమును విన్నప్పుడు ప్రజలు భయపడేవారు. Old covenant, పాత నిబంధన gives you fear. అది నీకు భయమును కలుగజేస్తుంది. So God kept the people by fear. భయముతో ప్రజలను నింపాడు. ఆ ప్రజలను అలా ఉంచాడు దేవుడు. Teeth for teeth. చూడండి, పంటికి పన్ను, Eye for eye. కంటికి కన్ను. Old covenant, పాత నిబంధన action is punished. దాని యొక్క క్రియ శిక్షించటం. They can think. వాళ్ళు ఆలోచించవచ్చు. No problem. పర్వాలేదు. Still he is a saint. మీకు అర్థమైందా?
చెడ్డ ఆలోచన కలిగిన పరిశుద్ధుడే. Only when do the action that is punished in the old covenant. ఆలోచన గాని క్రియారూపకంగా మారిందనుకో నీ పని అయినట్లే. ఇది పాత నిబంధన. How many of you understand? I am simply preaching. I am not complicating. Old covenant పాత నిబంధన అనేది is for the outer ఈ man. బాహ్యపరమైన వ్యక్తికి. But new కానీ covenant క్రొత్త నిబంధన is not for the outer man. ఇది బాహ్యమైన వ్యక్తి It's కాదు, for your spirit ఇది నీ man. ఆత్మ వ్యక్తికే. Hallelujah. హల్లెలూయా. The old covenant పాత నిబంధన not able to make people holy. ఇది మనుషులను పరిశుద్ధులుగా చేయలేకపోయింది. Covenant is holy, నిబంధన but పరిశుద్ధమైనది, people are not holy. కానీ మనుషులు పరిశుద్ధులు కాదు. So what happened? ఏం జరుగుతూ People ఉండేదంటే are not able to follow. మనుషులు దాన్ని వెంబడించలేకపోయారు. You can read it in Hebrew chapter 8 verse 8 to 11. అందుకే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చూస్తే, Please take it. Hebrew chapter 8. చూడండి హెబ్రీ పత్రిక. I want everybody to open the Bible and read, because you must know this, then only your life you will enter into a victorious life. మీ అందరికి బైబిల్ బాగా తెలుసు, అయినప్పటికీ దయచేసి బైబిల్ని ఓపెన్ చేద్దామా? అందరూ దయచేసి బైబిల్ తెరవండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. Yes, 9, 10 to 12 we can read. ఓకే, 10-11 వచనాలు చదువుదాం. Hmm. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. 7 onwards we read. First 7 onwards. 7వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా Shall వినండి. we read together? అందరం కలిసి చదువుదామా? For if that, ఏలయనగా ఈ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేతునని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. Amen. Amen. We will read Jeremiah 31st chapter. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. You can read 31, 32, 33. Again, all together we read now. Based on this, I'm going to teach. So we will read Jeremiah 31, 32, 33. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుండి. Every one of you, I tell you, please open your Bible and read the word now. అందరూ దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారందరూ బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారి, అందరూ గొంతెత్తి చదువుదామా? ఇదిగో ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులనేమి గనులనేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. Amen.
This is a new covenant. ఇది నూతన నిబంధన. Please understand. అందరూ Old covenant. పాత నిబంధన Only it is depending on your actions. ఇది కేవలం నువ్వు చేసే క్రియలను ఆధారము చేసుకుని ఉన్నది. You have to do this. నీవు ఇది చేయాలి. You shall not murder. నీవు నరహత్య చేయకూడదు. You should not covet other things. నీవు ఇతరులది ఆశించకూడదు. You should not bow to any idols. ఏ విగ్రహమునకు నీవు తల వంచకూడదు. So it is all the law. ఇదంతా ధర్మశాస్త్రం. 1 law, 2 law, 3 law, 4 law. ఇదిగో ఒకటో ధర్మశాస్త్రం, 1, 2, 3, 4, 10 laws. 10. What happened? ఏం జరిగిందంటే Moses gave more and more laws. మోషే ఎక్కువ ధర్మశాస్త్ర విధులు ఇచ్చాడు. People asked Jesus. యేసుని అడిగారు, Jesus, యేసయ్యా, we can give divorce notice to the wife. ఇదిగో భార్యకి పరిత్యాగ పత్రిక రాసిస్తే Moses told no. మోషే చెప్పాడు కదా. You know what Jesus said? యేసయ్య ఏమన్నాడు? It's not like from the beginning. అయ్యా, ఇది ఆదిలో ఉన్నట్టుగా కాదు ఇది. Because of your hardness of your heart, Moses gave that instruction. మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలాగు చేశాను అంటున్నాడు యేసయ్య. Everybody say the hard heart హృదయ కాఠిన్యము needs more laws. ఎక్కువ ధర్మశాస్త్రము కావాలి. That is what happened in the Old Testament. అదే పాత నిబంధనలో జరిగింది. But God saw that. దేవుడు దాన్ని చూశాడు. The Lord didn't make the people holy. చూడండి, పరిశుద్ధులుగా చేసేటువంటి నిబంధన. Old covenant not able to help people. పాత నిబంధన ఇతరులకి సహాయం చేసేదిగా లేదు. That is why అందుకనే Jesus came into this world. యేసుక్రీస్తే ఈ లోకమునకు వచ్చాడు. You know what is new covenant? క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలుసా? New covenant is nothing but Jesus Christ. క్రొత్త నిబంధన అంటే ఎవరో కాదు, అది యేసుక్రీస్తే. Clap your hands for Jesus Christ. గట్టిగా చప్పలు కొట్టి యేసుక్రీస్తుకి మహిమ చెల్లిద్దామా అందరూ. Nobody able to fulfill the law. ఎవ్వరు ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయారు. So what happened? ఏం జరిగిందంటే At least one person should fulfill the law. కనీసం ఒక్కరైనా ధర్మశాస్త్రం నెరవేర్చే వ్యక్తి కావాలి కదా. So God came as a man into this world. దేవుడే మానవుడిగా ఈ లోకమునకు ఏతెంచి He fulfilled every law. సమస్త ధర్మశాస్త్రం నెరవేర్చి What he did? ఆయన ఏం చేశాడంటే He fulfilled the law. ధర్మశాస్త్రం నెరవేర్చాడు. And he abolished the law. Hallelujah. మరియు ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. Now ఇప్పుడు we are in the new covenant. ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాం. So go and read this Bible, these verses again. మరొకసారి నేను చెప్పిన ఈ రిఫరెన్స్ వాక్యాలను చదవండి. The Lord said, ప్రభు అంటూ ఉన్నాడు, I am their husband. నేను వారికి భర్తనై ఉన్నాను. I only brought them out of Egypt. నేనే వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకువచ్చాను. But they broke my laws. కానీ వారు నా నిబంధనను మీరారు. God is not angry with the people. దేవుడు ప్రజలతో కోపపడట్లేదు. God understood one thing. దేవుడికి ఒకటి అర్థమైంది. They want to do, వారు but they చెయ్యాలనుకుంటున్నారు, are not able to do. కానీ వారు చేయలేకపోతూ ఉన్నారు. They want to follow, వారు but వెంబడించాలనుకుంటున్నారు, they don't have the ability to obey. కానీ లోబడటానికి గల సామర్థ్యము లేదు. That's what Paul says in Romans 7. అదే అపోస్తలుడైన పౌలు రోమా 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. I want to do good. నేను మంచి చేయాలనుకుంటున్నాను, I don't want to do evil. కానీ నేను కీడు చేయాలనుకోవట్లేదు. But కానీ I do evil. నేను కీడు చేస్తున్నాను, I am not doing good. నేను మేలు చేయట్లేదు. I like to do good, నేను మంచి but చెయ్యాలనుకుంటున్నాను, I am not able to do good. కానీ నేను మంచి చేయలేకపోతూ ఉన్నాను. Then he said, మరి అంటున్నాడు, now I find out ఇప్పుడు నాకు అర్థమైంది, something is working in me. నాలో ఏదో ఒక నియమము పనిచేస్తుంది. Some sin power is working in me. ఏదో ఒక పాప నియమము నాలో పనిచేస్తూ ఉంది. Oh, what a wretched man I am. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను నేను అంటున్నాడు. Who can deliver me out of this? ఎవరు ఈ మరణ దాస్యములో నుండి నన్ను రక్షించగలిగిన I వాడు? want to do good. నేను మంచి చేయాలనుకుంటున్నాను, I want to be victorious. నేను జీవితము I జీవించాలనుకుంటున్నాను, want to follow the Lord. నేను ధర్మశాస్త్రంలో ప్రభువుని వెంబడించాలనుకుంటున్నాను, I want to fulfill everything. సమస్తమును నెరవేర్చాలనుకుంటున్నాను. Something in my member, కానీ ఏదో
నాకు ఒక గుదిబండలాగా that అయింది, is pushing me నన్ను నెట్టుచూ ఉన్నది, from inside. కానీ లోపల That is the old covenant. అదే పాత నిబంధన. But కానీ Paul found out one thing. ఇదిగో పౌలుకు ఒకటి అర్థమైంది. Clap your hands for Paul. పౌలును బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. Paul's revelation పౌలు యొక్క ప్రత్యక్షతను that బట్టి only brought the new covenant revelation. అదే క్రొత్త నిబంధన ప్రత్యక్షతను ఇచ్చింది. Old covenant came through Moses. పాత నిబంధన మోషే ద్వారా వచ్చింది. New covenant came through Paul. కొత్త నిబంధన అనేది పౌలుకి వచ్చింది. He brought the revelation about the new covenant. అంటే క్రొత్త నిబంధన ప్రత్యక్షత పౌలుకు కలిగింది. Jesus finished on the cross, యేసుక్రీస్తు శిలువలో ముగించాడు. but Paul explains about it. పౌలు ఆ ముగించబడిన క్రొత్త నిబంధన వివరించాడు. Hallelujah. హల్లెలూయా. You can read it in Romans 8 chapter, whole chapter. రోమా పత్రిక 8వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. He says, ఆయన అంటున్నాడు, the law of sin, law of the spirit of life. ఇదిగో ఆ పాప నియమముల జీవము, Not pap, not law of the spirit of life. ఆ ఆత్మ జీవము గల నియమము Delivered me from the law of sin and death. మరణ పాపముల నియమము నుండి నన్ను విడిపించెను. Hallelujah. హల్లెలూయా. He understood that. అది ఆయనకు అర్థమైంది. When you understand the new covenant, ఈ నూతన నిబంధన నీకు అర్థం కావాలంటే you will understand one great revelation. నీ ఒక గొప్ప ప్రత్యక్షత నీకు అర్థం కావాలి. Sin power has no power over your life. పాపమునకు నీ మీద ప్రభుత్వము చేయగలిగిన హక్కు లేదు. Death has no power over your life. నీ మీద పాపమునకు శక్తి లేదు. Sickness has no power over your life. రోగమునకు నీ మీద హక్కు లేదు. Poverty has no power over your life. మరియు నీ మీద ఈ పాపమునకు శక్తి అధికారము లేదు. That is a new covenant blessing. అదే నూతన నిబంధన ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. I have to talk to you so much, నేను చాలా మాట్లాడతాను, but I don't have time. కానీ నాకు సమయం లేదు. If you want to hear more, మీరు ఎక్కువ వినాలనుకుంటే, yes, Anand said, అన్నగారు చెప్పారు, come to Beraka Prophetic Ministries campsite. బెరక ప్రొఫెటిక్ మినిస్ట్రీ పూండి రండి. Pundi Randi. Very good. Pundi Randi. పూండి రండి. And every session, ప్రతి సెషన్, every Anand's messages, అన్నన్ గారి ప్రతి వర్తమానం, every Anand's books, అన్నన్ యొక్క ప్రతి పుస్తకం, every CD ప్రతి సీడీ will open up the revelation in you. నీలో ఒక ప్రత్యక్షతను కలుగజేస్తుంది. Your preaching will change. ఈ బోధ నిన్ను మారుస్తుంది. Actually, now that's what I said about the difference between old covenant and new covenant. అదే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్న తేడాని వివరిస్తూ ఉన్నాను. Old covenant, పాత నిబంధన, when you commit adultery, it will punish you. ఏమండి, వ్యభిచారము చేస్తేనే శిక్ష కలుగుతుంది. If anybody found with adultery, take a stone and kill them. ఎవడైనా వ్యభిచారము చేస్తూ పట్టుబడితే రాళ్ళు తీసుకొని వాడిని కొట్టి చంపాలి. It is only dealing with the fruit. అంటే ఆ చేస్తూ ఉన్న ఫలము ఏదైతే ఉందో దానిలో పనిచేస్తుంది ఈ పాత నిబంధన. But what is a new covenant? క్రొత్త నిబంధన ఏంటో తెలుసా? New covenant is not dealing with the fruit. క్రొత్త నిబంధన ఫలించే ఫలమును ఆధారము చేసుకోవట్లేదు. It touches the root of the problem. ఆది సమస్యకి ఎక్కడ ఏ వేరులో ప్రాబ్లం ఉందో ఆ వేరునే తాకుతుంది. The sin nature. అదేంటో తెలుసా? పాప స్వభావం అనే వేరును తాకుతుంది క్రొత్త నిబంధన. Your old man, నీ ప్రాచీన పురుషుడు, that has the sin nature. ఆడికి పాప స్వభావం ఉంది. When you accept Jesus Christ, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు you know what happened really? నిజముగా ఏం జరిగిందో తెలుసా? Romans 6 you can read. రోమ 6:10 చూస్తే, Your old man, నీ ప్రాచీన పురుషుడు, your old nature, ఈ పాప is స్వభావము buried with Christ. క్రీస్తుతో కూడా సమాధి చేయబడింది. When you rise up, నీవు కూడా లేచినప్పుడు, how many of you are baptized? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? Baptized. బాప్తిసం పొందిన ఒకసారి చేతులు Actually, పైకెత్తండి. you are connected with the death of Christ. మీరు క్రీస్తు మరణములో పాలుపొమ్ములు పొందారు. You are buried. క్రీస్తు యొక్క సమాధిలో పాలుపొమ్ములు When you పొందారు. come out of water, మరియు నీటిలో నుండి బయటికి వచ్చినప్పుడు you are coming as a new creation to walk in the newness of life. జీవితంలో ఉన్నటువంటి నూతన
నూతనత్వంతో నడవటానికి నూతన సృష్టిగా నువ్వు నీటిలో నుండి లేచావు. Hallelujah. హల్లెలూయా. You don't have any more your old nature. ఇక నీకు ఆ పాత స్వభావము లేదు. 2 Corinthians 5:17 says, 2 కొరింథీ 5:17లో చూస్తే if any man is in Christ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల he is a new creation. వాడు నూతన సృష్టి. Old things, ఆ పాతవి చెప్పండి passed away. పాతవి గతించెను. Passed away. గతించెను. All things become new. సమస్తము క్రొత్తవాయెను. Hallelujah. హల్లెలూయా. This is a new covenant. ఇది నూతన నిబంధన. When you know this revelation, ఈ ప్రత్యక్షత నీకు అర్థమైతే you will not fight with sin. నీవు పాపముతో పోరాడవు. You will say, Hey. my old man is already dead. I am a new creation. ఏయ్, నా ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడు, నేను ఇప్పుడు నూతన సృష్టి, నేను ధైర్యంగా చెబుతావు. Hallelujah. హల్లెలూయా. You will declare like this. నీవు ఈ విధముగా సాక్ష్యం I ఇస్తావు. am not under law. నేను ధర్మశాస్త్రం కింద లేను, I am under grace. నేను కృప కింద ఉన్నాను. So the sin shall not have dominion over my life. కాబట్టి ఇక పాపము నా మీద ప్రభుత్వము చేయదు. Hallelujah. హల్లెలూయా. When you know what happened, ఏమి జరిగిందో నీకు అర్థమైతే, what happened on the cross, సిలువలో ఏం జరిగిందో నీకు తెలుసుకుంటే, when you get the new covenant revelation, ఆ క్రొత్త నిబంధన ప్రత్యక్షతను పొందుకుంటే you will get faith. నీవు నిజముగా ఫిట్ అయిపోతావు. Old covenant, పాత నిబంధన, when you commit adultery, వ్యభిచారము చేస్తేనే you will be killed. నీవు చంపబడతావు. When you do this, ఇది చేసినప్పుడు that curse will come. ఆ యొక్క శిక్షణ మీదకి వస్తుంది. Everything connected with the punishment. అనగా అదంతా కూడా శిక్షకి అనుసంధానమైనటువంటిది. People will be fearful. అమ్మ బాబు చచ్చిపోతామా, ప్రజలు భయముతో జీవించేవారు. But new covenant, కానీ క్రొత్త నిబంధన, whenever people receive, ఆ ఈతలు అది పొందుకున్నప్పుడు, whenever people hear the new covenant, నూతన నిబంధన ప్రజలు వినినప్పుడు they will not fear. వారు భయపడరు. The faith will come. విశ్వాసము కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. New covenant క్రొత్త నిబంధన gives faith in your life. నీ జీవితంలో విశ్వాసమును రగిలిస్తుంది. Old covenant పాత నిబంధన instill fear in your life. అది నీ జీవితంలో భయమును రేకెత్తిస్తుంది. There's no more to live in your old covenant. ఇక ఆ పాత నిబంధనలో పని లేదండి. For our problem, ఈ మరొక సమస్య, we read Old Testament. మనమేమో పాత నిబంధన చేస్తాం. Sometimes we preach from the Old Testament. కొన్నిసార్లు పాత నిబంధన నుండి చాచి కొట్టేస్తుంటాం వినేవాళ్ళని. That's good. అది మంచిదే, But you have to do like this. కానీ ఇది కూడా చేయాలి. Read the Old Testament with a new covenant glass. పాత నిబంధనని క్రొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకుని చదవండి. Hallelujah. హల్లెలూయా. When you read the Old Testament, పాత నిబంధన చదివినప్పుడు put the glass ఒక గ్లాస్ పెట్టుకో and see through the new covenant. ఆ కళ్ళజోడు, క్రొత్త నిబంధన కళ్ళజోడు, దానిలో నుండి చూడు. If you don't know how to do it, అది ఎలా చేయాలో నీకు తెలియకపోతే really pray. Ezekiel's book should soon come in Telugu. See yourself in Christ daily. ప్రతిదినము క్రీస్తులో నువ్వేమై ఉన్నావో చూడు అనే పుస్తకం తెలుగులో కూడా ప్రింటింగ్ చేయబడుతుంది. ఎజ్కేనా గారిది. Everything you can through in Christ. అనగా క్రీస్తులో నుండి సమస్తమును చూడటం అనేటువంటిది. Hallelujah. హల్లెలూయా. So when you see everything through new covenant, క్రొత్త నిబంధన గుండా నువ్వు చూస్తే సమస్తమును, faith will come. నీకు విశ్వాసము కలుగుతుంది. When faith is the victory that overcomes the world. మరియు లోకమును జయించగలిగిన విశ్వాసం ఈ నిబంధన ప్రత్యక్ష ద్వారా నీకు కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So the new covenant, క్రొత్త నిబంధన, actually you and I, నీవు నేను, we are called to preach the new covenant. క్రొత్త నిబంధన కొరకు పిలువబడి ఉన్నాం. If you read actually to know about the new covenant blessings, క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు ఏంటో నీకు తెలిస్తే 2 Corinthians మొదటి కొరింథీ chapter 2 రెండవ అధ్యాయం from 14 onwards, 14 నుండి 2 Corinthians chapter 3, రెండవ కొరింథీ 3, 2 Corinthians chapter 4,
రెండవ కొరింథీ 4వ అధ్యాయం, 2 Corinthians chapter 5. రెండవ కొరింథీ 5వ అధ్యాయం. Read all these chapters. ఈ 3, 4, 5 అధ్యాయాలు చదవండి. Go and read later. తర్వాత ఇక్కడ కాదు, ఇప్పుడు చదవకండి. I don't have time now. మీరు ఇప్పుడు చదివితే మాకు సమయం I లేదు. am going to preach from that chapters. నేను ప్రసంగించేదంతా అధ్యాయాల మీదనే. As a new covenant people, క్రొత్త నిబంధన ప్రజలం, you have a victorious life. మీకు జయ జీవితం ఉంది. Amen. ఆమేన్. You can live in victory. నీవు జయములో జీవించవచ్చు. 2 Corinthians 2:14 says, 2 Corinthians 2 2:14, 2:14 చూస్తే, in Christ క్రీస్తులో He leads us into the triumphant procession. ఆయన మనల్ని విజయోత్సాహములోనికి నడిపిస్తూ ఉన్నాడు. He diffuses the fragrance of the knowledge of Christ. క్రీస్తు రక్షణ జ్ఞాన సువాసనలోనికి ఆయన మనల్ని నడిపించి ఉన్నాడు. Fragrance of life. అది జీవ సువాసన. Listen to me. అందరి నా మాట వినండి. When you become born again, నువ్వు తిరిగి జన్మించినప్పుడు, when you have become a child of God, దేవుని యొక్క బిడ్డవైనాక you know what happened? ఏం జరుగుతుందో తెలుసా? Christ's life came into you. క్రీస్తు జీవము నీలోనికి వస్తుంది. It is not what you preach. నువ్వు ప్రసంగించేది అది కాదు. ఇది It's not what you teach. ఇదేదో నువ్వు బోధించేది కాదు. ఇది You yourself is a fragrance. నీవే అది రక్షణ జీవార్థ సువాసనగా మారిపోతావు. Hallelujah. హల్లెలూయా. When you go to your house, నీ ఇంటికి వెళ్ళినప్పుడు, when you go to your village, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, you diffuse the fragrance. నీవు ఆ సువాసన వెదజల్లే వ్యక్తివిగా ఉంటావు. Something from your spirit నీ ఆత్మలో నుండి flows to other people. అది ప్రజలకు వెళుతుంది. Hallelujah. హల్లెలూయా. You have the fragrance. నీకు ఆ సువాసన ఉంది. Actually, if you read about that Mary, she came and broke that spikenard. చూడండి, ఆ మరియ అత్తరు జటామాంసి పుడిని తీసుకొచ్చి పగలగొట్టింది. When she broke it, ఎప్పుడైతే ఆ జటామాంసి పగిలిపోయిందో, fragrance filled the house. సువాసన ఆ గది మొత్తం నింపింది. I tell you, నేను చెప్తూ ఉన్నాను, you are the fragrance. నీవు సువాసన అయి ఉన్నావు. Jesus is in you. యేసు నీలో ఉన్నాడు. The life is in you. ఆయన జీవము నీలో ఉంది. When Jesus came, యేసు వచ్చినప్పుడు the fragrance is in you. ఆ సువాసన నీలో ఉంది. You are diffusing it everywhere. నీవు ఆ సువాసన ఎక్కడికి వెళ్ళినా వెదజల్లుతూ ఉన్నావు. It is not about what you are doing. ఇదేదో నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు. You are like that. నీవే సువాసన అయి ఉన్నావు. You are a new creation. నీవే నూతన సృష్టి అయి ఉన్నావు. Not because you read the Bible. బైబిల్ చదువుతున్నందుకు కాదు. Not because you pray. ప్రార్థిస్తున్నందుకు కాదు. You have to change it opposite way. We దయచేసి have to tell it in a different way. ఏమండో, బైబిల్ చదవద్దని కాదు, ప్రార్థన చేయొద్దని కాదు. ఒకటి చెబితే ఇంకోటి అర్థం అవుద్ది. కొంచెం దానికి కొంచెం వ్యత్యాసంగా చెప్తూ ఉన్నాను. Because you are a new creation, నీవు నూతన సృష్టివి కాబట్టి you are connecting with Christ. క్రీస్తుతో నువ్వు అనుసంధానం కలిగి ఉన్నావు. Because you are a new creation, నీవు నూతన సృష్టివి కాబట్టి you love the Bible. నీవు బైబిల్ ప్రేమిస్తూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. We always, even in a new covenant, we trying to follow the law. క్రొత్త నిబంధనలో కూడా ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తుంటివే. We are trying to change the behavior. మనం మన ప్రవర్తన మార్చుకోవడానికి చూస్తున్నాం. In a new covenant, అయ్యా, క్రొత్త నిబంధన చూడండి. talking about inner man, ఆ అంతరంగ వ్యక్తి, spirit man, ఆత్మ వ్యక్తి. you are a new creation. నీవు నూతన సృష్టివే. Hallelujah. హల్లెలూయా. Develop your inner man. నూతన వ్యక్తి లేవాలి. Pray in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. Come to 2 Corinthians 3rd chapter. 2 కొరింథీ 3వ అధ్యాయం. If you read it, చూస్తే the new covenant life, ఆ నూతన నిబంధన జీవితం, it is a ministry of life. అది పరిచర్య జీవితం. Amen. Amen. If you read the second verse, మీరు 2వ వచనం చదివితే, it is that word is not written on the tablet, but is everything is written on your spirit. ఆ వాక్యం అనేది రాతి పలకల మీద కాదు గాని రాయబడినది, అది హృదయము మీద రాయబడెను. What Moses did? మోషే ఏం చేశాడు? Moses went to the mountain. మోషే
ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. taking the 2 tablets. అక్కడ 2 రాతి పలకలను తీసుకున్నాడు. God written every law on the stone. దేవుడు రాతి పలకల మీద ధర్మశాస్త్రమును రాశాడు. So he brought the law down. ఆ ధర్మశాస్త్రమును కిందకు పట్టుకొచ్చాడు. You have to read this law ఆ ధర్మశాస్త్రమును చదివినప్పుడు and you have to follow the law. మనము దాని ప్రకారం జీవించాలి. Nobody could follow. ఎవరు దాన్ని పాటించలే. You read in Jeremiah 31:32. ఇర్మియా 31:32 చూస్తే They broke the law. వారు నిబంధనను పాటించని వారుగా ఉన్నారు. Everybody broke the law. అందరూ నిబంధన మీరిపోయారు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? The 33 words, I like it. 33వ వచనం నాకు చాలా బాగుంది. But it starts from but. చూడండి, అయితే అనేది ఇంగ్లీష్ లో ఉంది. Yes, old covenant they broke the law. అవును, పాత నిబంధనను వాళ్ళు మీరారు. కానీ I make a new covenant with my people. నా ప్రజలతో నేను నూతన నిబంధన చేస్తున్నాను. In this new covenant, ఈ నూతన నిబంధనలో it is not written on the stone. ఇది రాతి పలకల మీద రాయబడినది I కాదు. written in their mind and their heart. నేను వారి మనస్సుల మీదను వారి హృదయముల మీదను ఈ నిబంధనలు రాశాను అంటున్నాడు. Hallelujah. Hallelujah. When Jesus entered in your life, యేసు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు you don't need any law. నీకు ఏ ధర్మశాస్త్రం అవసరం లేదు. Everything is written in your heart. అన్ని నీ హృదయంలో రాయబడ్డాయి. Now, ఇప్పుడు no need to anyone to tell do this and do that. నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఎవరు చెప్పని అవసరములే. Everything is in your spirit. అన్ని నీ ఆత్మలో ఉన్నాయి. I tell you another thing. నేను మరొకటి చెప్తున్నాను. If you are a minister of God, నీవు దైవజనుడవైతే you know what you are doing. మీరు ఏం చేస్తున్నారో, When you are preaching, మీరు ప్రసంగించేటప్పుడు you are not just preaching. మీరు కేవలము ప్రసంగించట్లే. From your spirit, మీ ఆత్మలో you are writing something in the life spirit of the people. ఆ ప్రజల ఆత్మలో ఏదో రాస్తూ ఉన్నారు, ఆత్మ సంబంధమైనదే. That's what Paul says. అదే పౌలు చెప్తూ ఉన్నాడు. I am writing in your heart నేను మీ హృదయముల మీద రాస్తూ ఉన్నాను by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have to understand this. ఈ విషయం మీకు అర్థం It's కావాలి. a ministry of the Spirit. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. Every man of God ప్రతి దైవజనులు in this place, ఈ స్థలములో you should not just preach the word. మీరు కేవలం వాక్యమును ప్రసంగించకూడదు. If you read in 2 Corinthians chapter 3 verse 4, 2 కొరింథీ 3వ అధ్యాయం అనగానే చూస్తే 3:4లో what Paul says, పౌలు ఏమంటున్నాడు? not of the letter but of the spirit, for the letter kills but the spirit gives life. It is what is in Telugu, who also made us sufficient as ministers of the new covenant, not of the letter but of the spirit, for the letter kills but the spirit gives life. ఓకే, 2 కొరింథీ 3:6లో చూస్తే ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. Everybody listen. అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. God has given me this word. దేవుడు ఈ వాక్కును ఇచ్చి ఉన్నాడు. When I was praying, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, when in Pundi, ఈ పూండిలో God gave me this word. దేవుడు ఈ వాక్కును ఇచ్చాడు. And I told Ezekiel, నేను ఎజ్కేనకు చెప్పాను. Anan said that means more ministers are going to come there. అంటే అన్న అన్నాడు చాలా మంది సేవకులు రాబోతున్నారు అక్కడికి. So I told Anna, God has given me 2 Corinthians chapter 3. దేవుడు 2 కొరింథీ 3వ అధ్యాయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అన్న అని I చెప్పాను. know it's a word of God for you. దేవుని వాక్యము మీ కొరకే. Don't preach the letter. దయచేసి అక్షరమును ప్రసంగించవద్దు. Don't just preach just 5 points. ఏదో 5 పాయింట్ల ప్రసంగాన్ని చేయవద్దు. Don't just preach the theology. ఆ వేదాంతమును బోధించవద్దు. Build your spirit. నీ ఆత్మని నువ్వు Pray in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. How to know you are preaching by the Holy Spirit? పరిశుద్ధాత్మ ద్వారా ఎంతమంది ప్రసంగిస్తున్నారు? Something will happen in people's lives. అప్పుడు వారి జీవితంలో ఏదో ఒక కార్యం జరుగుతుంది. Salvation will come. రక్షణ వస్తుంది, Healing will come. స్వస్థత జరుగుతుంది, Miracles will happen. అద్భుతములు జరుగుతాయి, Deliverance will happen. విడుదల వస్తుంది. That is the ministry of life. మరియు జీవము వారిలో సంతరిస్తుంది. You are the new covenant preacher. నీవు క్రొత్త నిబంధన ప్రసంగికుడివే. We are the new covenant ministers. మనము కొత్త నిబంధన పరిచారకులం. The Lord is challenging you. నేను సవాలు విసురుతున్నాను. After this seminar, ఈ సదస్సు అయ్యాక don't be satisfied just with only preaching.
కేవలము ప్రసంగించడంతోనే సంతృప్తి చెందవద్దు. Something should happen. ఏదో ఒక కార్యము జరగాలి. Signs and wonders must follow your preaching. అద్భుతములు సూచక క్రియలు మత్కార్యములు నీ ప్రసంగముల తర్వాత జరగాలి. Healing must happen. స్వస్థత రావాలి. That is the ministry of life. అది జీవము కలిగిన పరిచర్య. That is a new covenant preaching. అది కృత నిబంధన పరిచర్య. Galatians 3:5 says, గలతీ 3:5 చూస్తే what is the work of the one who supplies the spirit ఆత్మను అనుగ్రహించిన వాడే and working miracles అద్భుతములను సూచక క్రియలను is by the work of the law or hearing of faith? అది విశ్వాసము వలన జరుగుతుందా లేదా ధర్మశాస్త్రము వలన కలుగుతుందా అంటున్నాడు. Not by the old covenant deeds, పాత నిబంధన క్రియల వలన జరగదది. but the new covenant faith. కొత్త నిబంధన విశ్వాసము ద్వారా జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Meditate about the new covenant. కొత్త నిబంధన గురించి ధ్యానించండి. Read the epistles. మరియు ఆ పత్రికలన్నిటిని చదవండి. All the Paul's revelation. మరియు ఆ గత ప్రత్యక్షత పౌలు యొక్క ప్రత్యక్షత. Read the Roman. రోమ పత్రికను చదవండి. 1 Corinthians, 2 Corinthians. మొదటి కొరింథీ, రెండవ కొరింథీ చదవండి. Be expert on the epistles. మరి ముఖ్యంగా పత్రికల మీద బాగా ఎక్స్పర్ట్లు కండి. You know what is the problem? మనతో సమస్య ఏంటో తెలుసా? It's very difficult for us to read the epistles. చదవటమే మనకు చాలా కష్టం. Better to read the Psalms కీర్తనలు అయితే బాగా చదువుతాం. or 1 Samuel, 2 Samuel. మొదటి సమయాలు, రెండవ సమయాలు Nice story. మంచి కథలుగా ఉంటది. But here ఇక్కడ Paul starts somewhere and ends somewhere. పౌలు ఆలోచనలేం ఎక్కడో ఉంటాం, మనమేమి ఇంకో చోట ఉంటాం. According to the glorious riches of his glory, he predestined us for the glory of the inheritance of the saints. Hallelujah. ఇదిగో పరిశుద్ధుల యొక్క మహదైశ్వర్యమును చొప్పున బట్టి మరియు అక్కడ మనం అత్యున్నతమైన స్థలములో క్రీస్తుతో కూడా నివసించుచున్నాం. ఇవన్నీ చదువుతుండే అత్యున్న స్థలం ఏందో ఇది If we want to understand మీకు అర్థమవుతుందా? more epistles, ఎక్కువగా అర్థం చేసుకోవాలా పత్రికల్ని. come to Beraka. Hallelujah. అయితే మీకు బెరాకాకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. I am doing marketing also in my message. నా ప్రసంగంలో నేను మీకు మార్కెటింగ్ కూడా చేస్తున్నాను. New covenant ministry క్రొత్త నిబంధన పరిచర్య. is a ministry of life. ఇది జీవముతో కూడిన పరిచర్య. And I tell you another thing. నేను మరొకటి చెప్తున్నాను. In 2 Corinthians chapter 3, రెండవ కొరింథీ 3వ అధ్యాయములో it's a new covenant ministry. ఇది కొత్త నిబంధన పరిచర్య. Is a ministry of glory. ఇది మహిమ గల పరిచర్య. How will the ministry of the Spirit not be more glorious? ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎక్కువ మహిమ కలిగిన పరిచర్య. Hallelujah. హల్లెలూయా. If you read in Exodus 34, నిర్గమకాండం 34వ అధ్యాయంలో చూస్తే Moses went to the mountain మోషే ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు to receive the old covenant. పాత నిబంధనని పొందుకోవటానికి. When he came down, కిందికి దిగి వచ్చినప్పుడు his skin was shining. అతని ముఖము ప్రకాశిస్తుంది. It's like 1000 watts bulb. అది 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలుగుతుంది. Nobody can see this light. చూడండి, ఈ లైట్ ని నేరుగా చూడలేము. More than that, దానికంటే face ఎక్కువగా was radiating the glory. ఆ మహిమ అనేటువంటిది ప్రకాశమానంగా ఉంది మోషే ముఖం మీద. Skin. అదేంటిది? ఈ శరీరం. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? Old covenant పాత నిబంధన for the outer man. ఈ బాహ్య పురుషునికి The glory cannot enter into the spirit. మహిమ ఆత్మలో So ప్రవేశించలేకపోయింది. his face was shining. అందుకే ఈ ముఖం ప్రకాశంగా ఉంది. So he put the veil. అందుకే ఆయన ముఖమును కప్పుకున్నాడట. He put the some barga. ఈ వెయిల్ లాగా ముఖమును కప్పుకున్నాడు. And he is reading the law to the people. అందుకే ఆ ధర్మశాస్త్రమును చదువుతా ఉన్నాడు. But all the time he didn't put. కానీ ఎప్పుడు ఆ ముఖమును అలా కప్పుకోలేదు. After 1 week, వారం రోజులు అయ్యాక the glory little by little fading. One day he became ordinary Moses. రాను రాజుగారు గురం గాడిదైనట్టు రోజు రోజుకి అది కూడా మహిమ పోయింది. Fading glory. అది తగ్గిపోయిన మహిమ. Old covenant. పాత నిబంధన. It's a skin glory. ఇది శరీర సంబంధమైన. But we are living in a new covenant.
మనము క్రొత్త నిబంధనలో జీవిస్తూ ఉన్నాం. Glory is not outside. మహిమ బయట లేదు. The glory is right inside of our spirit. మహిమ మన లోపల ఆత్మలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. It is an inner glory. ఇది అంతరంగ మహిమ. Outer glory will fade away. ఈ బాహ్య మహిమ తగ్గిపోతుంది, వాడిపోతుంది. But inner glory, అంతరంగ మహిమ day by day, రోజు రోజుకి, everybody say day by day, రోజు రోజుకి, రోజు రోజుకి, చెప్పండి, రోజు రోజుకి మహిమ మహిమ, మహిమ ఎక్కువ glory glory from glory, మహిమ నుండి మహిమకే, మహిమ నుండి మహిమకే. Open your mouth. మహిమ నుండి అధిక మహిమకే. New covenant glory కొత్త నిబంధన మహిమ is ever 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 increasing glory. ఇది ఎప్పటికి 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 విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. How the glory will increase. ఎలా ఈ మహిమ అధికమవుతుంది? The 2 Corinthians 3:18 last verse says. 2 కొరింథీ 3:18 చూస్తే చివరి వచనం. What is that? What it says? అక్కడ ఏమంటున్నాడు? Everybody take the word and read. చూడండి 18వ వచనం. Last verse. చివరి వచనం. మన మందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. How many of you received the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? How many of you are speaking tongues? ఎంతమంది భాషలు మాట్లాడుతున్నారు? You know who is the Holy Spirit? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు The Holy Ghost is a spirit of glory. ఆ పరిశుద్ధాత్ముడు మహిమయగు ఆత్మ. Who is Christ Jesus? ఎవరు? క్రీస్తు యేసు. When you accept Christ, నీవు యేసును అంగీకరించినప్పుడు Christ lives in your spirit. క్రీస్తు నీ లోపల జీవిస్తూ ఉన్నాడు. Wow, Colossians 1:27 says, కొలస్సీ 1:27 చూస్తే Christ in you the hope of glory. నీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. That is the climax of New Testament revelation. ఇది క్రొత్త నిబంధన యొక్క ఆత్మ ప్రత్యక్షత. You know what is the glory was staying in the tabernacle. ప్రత్యక్ష గుడారములో నివసించిన మహిమ ఏంటో తెలుసా? In the Old Testament. పాత నిబంధనలో. And it was in Solomon's temple. ఆ మహిమే సొలొమోను దేవాలయంలో వచ్చింది. But what is God's plan? కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? God's glory, God don't want to live in the temple or the tabernacle or outside. దేవుని మహిమ ప్రత్యక్ష గుడారములోనో దేవాలయములోనో బయట ఎక్కడో బయట ఉండాలని దేవుడు ప్రణాళిక చేయలే. But in the Old Testament God couldn't enter into man. పాత నిబంధనలో దేవుడు మనుషుని లోపలికి ఆయన వెళ్ళలేదు. Because he's an old man. ఎందుకంటే ప్రాచీన పురుషుడు, పాత పురుషుడు. He's an old nature. అది ప్రాచీన స్వభావం. So God created a plan. అందుకే దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. Jesus came. యేసయ్య వచ్చాడు. He shed his blood. తన రక్తమును చిందించాడు. Every covenant. ప్రతి నిబంధన is covenant made by the blood of the blood. ఏ నిబంధనైనా రక్తము ద్వారా మాత్రమే నిబంధన చేయబడాలి. Go and read Hebrew chapter 8, 9 and 10. హెబ్రీ పత్రిక 8, 9, 10 అధ్యాయాలు చదవండి. Even the first covenant మొదటి నిబంధనలో is made by the blood. రక్తము ద్వారానే చేశాడు. So now ఇప్పుడు Jesus, యేసు by his blood, తన రక్తము ద్వారా he made a covenant. ఆయన రక్తమును చిందించి నిబంధన చేశాడు. And he cleansed you. ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు. Now you are a new creation. ఇప్పుడు నీవు నూతన నిబంధన. Now the glory ఇప్పుడు ఆ మహిమ is not living in the temple anymore. ఎక్కడో దేవాలయంలో నివసించట్లేదు. When you receive Jesus Christ, యేసుక్రీస్తు నువ్వు పొందుకున్నప్పుడు the glory came and entered into my spirit, every one of your spirit. ఆ మహిమ నా ఆత్మలోనికి, ఒక్కొక్క ఆత్మలోనికి ఇప్పుడు వచ్చింది. The more you see the truth, ఆ సత్యమును నువ్వు ఎంత ఎక్కువగా చూస్తావో, the more you read the word of God, వాక్యమును నువ్వు ఎంత ఎక్కువగా చదువుతావో, the more you meditate on the cross, ఆ సిలువను గురించి ఎంతగా the ధ్యానిస్తావో, more you meditate about what Jesus did on the cross, that new covenant blessing. కలవరి సిలువలో యేసు ఏం చేస్తాడో క్రొత్త నిబంధన ఆశీర్వాదముకై What happened? ఏం జరిగింది? The glory increases. yes, ఆ మహిమ అధికమవుతుంది. Glory manifests. ఆ మహిమ The ప్రత్యక్షపరచబడుతుంది. healing flows. ఆ
స్వస్థత ప్రభావం Deliverance happens. విడుదల జరుగుతుంది, Prosperity comes. అభివృద్ధి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. The glorious ministry is waiting for you. ఆ మహిమగలిగిన పరిచర్య నీ కొరకు సిద్ధముగా వేచిస్తుంది. Don't wait, Lord, give me glory. దేవా నా మహిమను నాకు ఇవ్వని అడక్కు. Give me power, Lord. దేవా నీ శక్తి నాకు ఇవ్వు. I want to do healing ministry. నేను స్వస్థత పరిచర్య చేయాలనుకున్నాను. Give me healing. అయ్యా స్వస్థతనివ్వు. I tell you, నేను చెప్తున్నాను, సమస్తము everything you expect, నీవు ఆశించే సమస్తం it's no more in heaven. అది ఇక పరలోకములో లేదు. Everything came inside of your spirit. సమస్తము నీ ఆత్మలోనికి వచ్చింది. Psalms 87:7 says, 87వ కీర్తన 8 చూస్తే 87:7, all my streams are in you. 87:7లో చూస్తే ఆ సమస్తము నీలో ఉన్నవే. Paul says one thing. పౌలు ఒకటి అంటున్నాడు, We are not sufficient of ourselves. మనం కలిగి ఉన్నటువంటి వాటిలో సంతృప్తిగా లేము. Read that 5th verse, 2 Corinthians 3:5. 2 కొరింథీ 3:5లో మనము చూస్తే, I can just go on, but when you read the Bible, it will go into your spirit. That's why I ask you to read. అందుకనే నేను మీకు చెప్తూ ఉన్నది, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదివితే బాగుంటుంది. Read 2 Corinthians 3:5. Not that we are sufficient of ourselves to think of anything as being from ourselves, but our sufficiency is from God. తెలుగులో చూస్తే 2 కొరింథీ 3:5లో మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Many of you thinking, మీలో అనుకుంటున్నారు, బ్రదర్ I don't have power. నాకు శక్తి లేదు. I am coming from a small village. ఏదో చిన్న కుగ్రామం నుండి వచ్చాను. I didn't study much. నేను ఎక్కువగా చదువుకోలేదు. My family is a poor family. నా కుటుంబం చాలా పేద కుటుంబం. I cannot do much. నేను ఎక్కువ పెద్ద I don't know English. అసలు ఇంగ్లీష్ తెలియదు. I don't know how to worship. ఎలా ఆరాధించాలో తెలియదు. I don't know how to read the Bible. ఎలా బైబిల్ చదవాలో తెలియదు. I didn't study in the Bible college. నేను బైబిల్ కాలేజీలో చదవలేదు. You may say like that. నువ్వు ఒకవేళ అలా చెప్తున్నావేమో. The Bible says, నేను చెప్తున్నాను, Paul says, పౌలు అంటున్నాడు, we are the new covenant ministers. మనము క్రొత్త నిబంధన పరిచారకులం. Our worthiness, మన సామర్థ్యం, it's not by ourselves. మన యోగ్యత మనను బట్టి వచ్చింది కాదు. He is our sufficiency. మన సామర్థ్యం దేవుడే. Christ who is in you. నీలో ఉన్న క్రీస్తుని సామర్థ్యం. The Holy Ghost in you. The Holy Spirit in you. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. The Christ in you. ఆ క్రీస్తు నీలో. He is sufficient. ఆయన నీకు చాలు. What do you have to do? నువ్వేం చేయాలి? You no need to do anything. నువ్వేం చేయని అవసరం లేదు. Jesus always said, యేసు ఎప్పుడు చెప్తున్నాడు, John 5:19, యోహాను 5:19, Son can do nothing by himself. కుమారుడు తనంతట తానుగా ఏదియు చేయడు. Whatever he sees the Father does, ఆ తండ్రిని ఏదైతే చేస్తూ ఉన్నాదో చూస్తున్నాడో, the Son does the same thing. కుమారుడు కూడా అదే చేయుచున్నాడు. How many of you ministers here? ఎంతమంది దైవజనులు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. Your ministry. సేవకులు. Everybody say easy ministry. చెప్పండి, పరిచర్య చాలా సులభం. Can you do what I do like that? నేను చేసింది మీరు కూడా చేయండి. You cannot do. Is it difficult? నేను చేసింది మీరు చేయండి. That is the ministry, brother. New covenant ministry. పరిచర్య అంటే అదే. మీకు అర్థమైందా? Hallelujah. అంటే చెయ్యెత్తటం ఎంత సులభమో పరిచర్య చేయటం అంతే సులభం. Hallelujah. Yesterday Thomas garu preached. నిన్న దినాన థామస్ గారు చెప్పారు కదా, anxiety ఎప్పుడు చింత for preachers, ministers. నిజంగా ఈ everything is tension. పరిచారకులకి, పాస్టర్లకి ప్రతిదీ చింతే. But I tell you, నేను చెప్తున్నాను, when you understand the new covenant, కొత్త నిబంధన నీకు అర్థమైతే ministry చాలా easy. పరిచర్య చాలా సులభం. Hallelujah. సులభం. Amen.
amen. Tell your neighbor, చాలా సులభం. చెప్పండి, చాలా సులభం. చాలా సులభం. No need mind. Everybody say mind. ఏమండి, మనసు అవసరం లేదు. Say mind. మైండ్ అవసరం లే. Tell your neighbor, hit your mind. Hello mind. కొంచెం చేయి పెట్టండి. Our problem ఏ mind. Our problem is mind only. అసలు మనకున్న సమస్యే మన మనసు. మనసు. Everybody say mind. నా మనసే సమస్య. Say mind. మనసు. Keep quiet. ఏ మనసా, మౌనంగా ఉండాను. I am going to see what my father sees. నా తండ్రి ఏం చేస్తున్నాడో, ఏం చూస్తానో అదే నేను చేస్తాను. How you can do that? ఎలా నువ్వు అది చేయగలవు? Don't go outside. బయటికి వెళ్ళకండి. Sit inside the room. లోపల రూమ్ లోకి వెళ్ళి గడియ పెట్టండి. Read the Bible. వాక్యమును చదవండి. Shandala rambadana marabala rabala randana rababa Monday to Saturday. ఇదిగో సోమవారం నుండి శనివారం వరకు Pray inside. లోపల ప్రార్థించు. One Sunday ministry will change your ministry. ఒక్క ఆదివారం పరిచర్య నీ పరిచర్య జీవితాన్ని మార్చేస్తుంది. See what father is doing. తండ్రి ఏం చేస్తున్నాడో చూడు. My sufficiency. నాకున్న సామర్థ్యం It's not of myself. అది నా అంతట నాకు కలిగింది My కాదు. sufficiency is from the Lord. నా సామర్థ్యం దేవుడయ్యున్నాడు. He is in me. ఆయన నాలో ఉన్నాడు. I depend on him. నేను ఆయన మీద ఆధారపడతాను. I'm not going to do what I want. నేను ఏం చదువుకున్నాను అది చేయను. What he says. ఆయన ఏం చెబుతాడో. That's a new covenant ministry. అది కృత నిబంధన పరిచర్య. Hallelujah. How many of you are going to do that? ఎంతమంది అలా చేయడానికి ఇష్టపడుతున్నారు? In our school of the Holy Spirit, ఆ పరిశుద్ధ పాఠశాలలో కూడా we always teach this. మేము ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాం. After 90 days, 90 రోజుల తర్వాత our students knows two things. ఇక మా విద్యార్థులకు రెండు విషయాలు తెలుసు. They know how to speak in tongues. ఒకటి భాషలు ఎలా మాట్లాడో తెలుసు. They know how to read Bible and spend hours and hours with the Lord. రెండవది బైబిల్ చదువుతూ దేవునితో గంటల తరబడి ఎలా ఉండాలో వరకు తెలుస్తుంది. That will transform your ministry. అది నీ పరిచర్యను మార్చివేస్తుంది. As a new covenant minister, ఏది క్రొత్త నిబంధన పరిచారకుడిగా don't see outside. బయట చూడవద్దు. See inside. లోపల చూడు. Everybody say inside. చెప్పండి, లోపల చూడు. Tell your neighbor, brother, see లోపల చూడు. పక్కనున్న వారికి చెప్పండి, లోపల చూడు. లోపల చూడు. Christ in you. క్రీస్తు నీ లోపల ఉన్నాడు. Holy Spirit in you. పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు. The Bible says the glory remains in you. అంత మాత్రమే కదా బైబిల్ చెబుతుంది, మహిమ నీలో నివసించుచున్నది. It's not going and coming. ఈ మహిమ వచ్చిపోవట్లే. It's in you. ఇది నీలో ఉన్నది. Only one thing you have to do. ఒక్కటి చెయ్యాలి. The more you spend time, నీవు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే, the more you meditate new covenant, నీవు ఈ నూతన నిబంధన గురించి ఎంత ఎక్కువ ధ్యానిస్తావో, the indwelling glory, ఆ నివసించుచున్న మహిమ will manifest outside. అది బయటికి ప్రత్యక్షపరచబడుతుంది. When you speak, అది నువ్వు ఆలోచించినప్పుడు the glory will come. ఆ మహిమ బయటకు వస్తుంది. When you touch, నీ తాకిడి ద్వారా the glory will go. ఆ మహిమ బయటకు వెళ్ళిపోతుంది. When you go, వెళ్ళినప్పుడు even in your shadow people can be healed. నీ నీడ ద్వారా కూడా ప్రజలు స్వస్థత పొందుకుంటారు. Peter understand that. ఆది ప్రజలకు అర్థమైనప్పుడు, That's what Acts 3 he said. అందుకే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో That crippled man was there. ఆ కుంటివాడు అక్కడ పడి ఉన్నాడు. You know what Peter said? పేతురు ఏమన్నాడో తెలుసా? Silver and gold I don't have, వెండి బంగారములు మా యొద్ద లేవు, but I give what I have. నేను కలిగినది నీకు ఇచ్చుచున్నాను. I have something. నాకు ఒకటి ఉంది. Paul says, పౌలు అంటున్నాడు Romans 15:29, రోమ 15:29లో, when I come to you, నేను మీ వద్దకు వచ్చినప్పుడు I come with the fullness of the blessing of the gospel of Jesus Christ. యేసుక్రీస్తు సువార్త యొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో నేను మీ వద్దకు వస్తాను అన్నాడు. 1 Corinthians 4:8, 1 కొరింథీ 4:8 Paul says, పౌలు అంటున్నాడు, you are already full. మీరు ఇప్పటికే సమృద్ధిని కలిగి You are ఉన్నారు. already rich. మీరు ఇప్పటికే ఐశ్వర్యవంతులై ఉన్నారు. Everybody say, I am full. చెప్పండి, నేను నిండుగా ఉన్నాను. నిండుగా ఉన్నారు. నిండుగా ఎవరిబడి నిండుగా. Tell your neighbor, నిండుగా ఉన్నారు. చూడు నిండుగా ఉన్నారు. Our problem,
Our problem? మన సమస్య I don't have money, brother. అయ్యా నా దగ్గర డబ్బే లేదు, I don't have power. I don't have. నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు, చివరికి నేనే లేదు. Our preaching also, you don't have love, you don't have holiness, you don't have. మన ప్రసంగాలు కూడా నీకు అది లేదు, నీకు ప్రేమ లేదు, నీకు జాలి లేదు, నీకు కరుణ లేదు, నీ దగ్గర ఏం లేదు. Your heart is evil. నీ హృదయం మొత్తం దుష్టకరమైంది. And end of the said, you have to live holy life. నువ్వు పరిశుద్ధంగా జీవించాలా. First you say your heart is evil. మొట్టమొదటేమో నీ హృదయమే దుష్టకరమైంది అంటావు. You must live holy. మరుసటి వాక్యం ఏం చెబుతావు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటావు. How you can live a holy life with the evil heart? దుష్ట హృదయం కలిగిన పరిశుద్ధంగా ఎట్లా జీవిస్తాడు పాస్టర్ గారు? Change your preaching. ప్రసంగం మారిపోవాలా. Old covenant or new covenant? పాత నిబంధన క్రొత్త నిబంధన. Old covenant preacher is a sin preacher. ఈ పాత నిబంధన ప్రసంగికులు. Maybe tomorrow I will continue. రేపటి దినాన్ని నేను Everybody stand up. అందరూ లేచి నిలబడదాం. Our glory, our ministry మన పరిచర్య is a new covenant ministry. క్రొత్త నిబంధన పరిచర్య. Everybody say one thing, Lord. అందరూ చెప్పండి, ప్రభువా I go from glory to glory. నేను మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాను. Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. I am full. నేను నిండుగా ఉన్నాను. Everybody say, I am full of God. నేను నిండుగా ఉన్నాను ఇప్పుడు. I am full of glory. నేను నిండైన I మహిమను am full of power. నేను నిండైన శక్తిని I కలిగి am full of ఉన్నాను. healing power. నేను నిండైన స్వస్థత శక్తిని కలిగి You have ఉన్నాను. the healing power. నీకు స్వస్థత శక్తి ఉంది. You can receive the healing. నీవు స్వస్థత ఇప్పుడే పొందుకోవచ్చు. You can release the healing. స్వస్థతను విడుదల చేయవచ్చు. Deliverance anointing is in you. అభిషేకం నీలో ఉన్నది. Prosperity is in you. అభివృద్ధి ఐశ్వర్యం నీలో ఉంది. Shabalaraba. Thank you, Lord. Say thank you, Lord. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెప్పండి. Thank you, Lord. వందనాలు యేసయ్యా. I receive it. నేను పొందుకుంటున్నాను. I believe it. నేను నమ్ముతున్నాను. I'm going to experience it. నేను అనుభవిస్తాను. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Amen. ఆమేన్.